నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ పై హై రైజెస్ పై యుద్ధం ప్రకటించింది. మన ఛానల్ కంటిన్యూస్గా హై రైజెస్ పై అటాక్ చేస్తూనే ఉంది. ఎందుకు చేస్తున్నాను అంటే, హై రైజెస్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రాబోయే 5 to 10 ఇయర్స్లో తీవ్రమైన నష్టాలను చవిచూస్తారు. ఇది రాసి పెట్టుకోండి. అయితే నేను హై రైజెస్ పై పోరాటం చేస్తూ అసలు ఈ హై రైజెస్లో ఇంత ఎక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, ఆఫ్టర్ 10 స్టోరీస్ వాళ్ళకు ఛార్జెస్ ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వాలి, అసలు 60 to నియర్లీ 200 per square feet కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నారు హై రైజెస్ కనుక. అదేదో మనపై ఐసాన్ చేస్తున్నట్టు. నేను ఎన్నిసార్లు మీకు నచ్చజెప్పినా కొంతమందికి ₹1,00,00,000 అంటే ఆషామాషి అయిపోయింది. ఆ 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 పెట్టినా 1,500 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఉంటలేదు. అది కొన్ని చోట్ల ఉంటుంది 2,700, 2,500 అని. దాని విలువ 3,00,00,000, 4,00,00,000 దాటిపోతుంది. అయితే నేను జనరలీ ఏ ప్రాజెక్ట్స్ నేను రికమెండ్ చేయను. కానీ ఇవాళ నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది ఆదిబట్లలో. నేను ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి అని చెప్తున్నాను అంటే, ఇది ఎగ్జాక్ట్లీ టీసీఎస్ ఆదిబట్ల బ్యాక్ సైడ్ ఉంది. అంటే ఈ ఓఆర్ఆర్ రోడ్కి ఓన్లీ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓన్లీ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంది. సర్వీస్ రోడ్కి కనెక్షన్ ఉంది. సర్వీస్ రోడ్కి కనెక్షన్ ఉంది. దీని పేరే స్కైలైన్ హోమ్స్. స్కైలైన్ హోమ్స్. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చాలా సూపర్బ్గా ఉంది. నాకున్న డౌట్ ఏమంటే, ఈ స్కైలైన్ హోమ్స్ ఈస్ ప్రమోటెడ్ బై సమ్ పొలిటికల్ పర్సన్ ఆఫ్ బీఆర్ఎస్. అంటే ఉంటే ఉండొచ్చు, చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్. కానీ ఈ ప్రాజెక్ట్ has been launched by a person who is politically connected to BRS. కానీ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ సూపర్గా. ఇంకో మాట చెప్పాలి ఈ ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా రెలవెంట్ కావాలి అంటే, కమర్షియలీ వయబుల్, విజిబుల్ కావాలి అంటే ఇంకో 5 years పట్టచ్చు. నేను ఈ ప్రాజెక్ట్ రికమెండ్ చేయడానికి ఇంకో కారణం, అదే ప్రైస్. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఫ్లాట్ విలువ చాలా అట్రాక్టివ్ ఉంది. దీనికి రీజన్స్ ఉన్నాయి. అసలు ఈ అపార్ట్మెంట్లో, ఈ కాంప్లెక్సెస్లో ఇప్పుడు ఉంటే టీసీఎస్కి మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కనెక్షన్ ఉండాలి. లేకపోతే ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడం కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. లొకేషన్ వైజ్ దిస్ గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ఎక్సలెంట్. దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీకు టీసీఎస్ లోపల వెళ్తే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ మీకు ఆల్మోస్ట్ ఈ ప్రైజెస్కి దొరుకుతాయి. కానీ అది కొద్దిగా లోపల పోవాల్సి వస్తుంది. దిస్ ప్రాజెక్ట్ ఇస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ being built on this
రోడ్ అట్ ప్రజెంట్. ఈ స్కైలైన్ హోమ్స్ ప్రత్యేకత ఇంకేముందంటే, ఇది తుక్కుగూడలో ఉన్న అపార్ట్మెంట్స్ లేదా ఫ్లాట్ ప్రైజెస్కి కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. దయచేసి మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఈ ప్రాజెక్ట్లో మీరు ఫ్లాట్ కొనండి, నా రికమెండేషన్. ఎందుకంటే దెర్ ఇస్ సమ్ పొలిటికల్ కనెక్షన్ విత్ ద పర్సన్, ద ప్రమోటర్. కానీ లొకేషన్ వైజ్ దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ ఆన్ దిస్ రోడ్. అండ్ ఇంకోటి ఉంది, మారం అని ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మంచి లొకేషన్లో ఉంది. కానీ వాట్ ఐ ఫైండ్ ఈస్ ది స్కైలైన్ హోమ్స్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. కానీ దీనికి మినిమం 5 years పడుతుంది విజిబుల్ కావడానికి. నేను మీకు చెప్తూ వస్తున్నాను, అసలు ఈ డబుల్ బెడ్రూము 2.5 3 BHKకి 1.5 to 3 crores వరకు ఎందుకు పెట్టాలి, అది హై రైజెస్లో అబౌవ్ 10 floors అని మీకు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఇది చూడండి, ఇది బొంగుళూరు నుంచి హార్డ్లీ ఒక 5 minutes డ్రైవ్, బొంగుళూరు జంక్షన్ నుంచి. తుక్కుగూడ నుంచి కూడా ఒక 5 minutes డ్రైవ్. తుక్కుగూడ నుంచి 5 minutes డ్రైవ్, 5 to 7 minutes డ్రైవ్. ఫ్రమ్ బొంగుళూరు ఇట్స్ హార్డ్లీ 5 minutes డ్రైవ్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ 100 meters ఫ్రమ్ ది మెయిన్ రోడ్. దీని హైలైట్స్, ఇక్కడ 2 BHK నుంచి 3 BHK వరకు ఉన్నాయి. 1050 square feet నుంచి 1410 square feet వరకు 2 bedroom 3 bedroom ఉన్నాయి. దీని ప్రైస్ 3300 SFT. నా ప్రకారము ఇక్కడ 1050 SFT ఉన్న ఫ్లాటు మీకు 30 lakhs బిలోనే దొరుకుతుండొచ్చు. 30 lakhs బిలో దొరుకుతుండొచ్చు. దీంట్లో వ్యూహం ఏముండాలంటే, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై ఫ్లాట్ ఇన్ ఏ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ ఇటువంటి చోట మీ బడ్జెట్ 1 to 1.2 crores ఉంటే, ఇక్కడ మీకు అదే బడ్జెట్ పెడితే రింగ్ రోడ్ ORR పై మీకు 4 flats వస్తాయి. ఇది ఆషామాషి ఇది కాదు, మీరు జస్ట్ ఆలోచించండి. అక్కడ ఒక్క ఫ్లాట్ బదులు ఇక్కడ 4 ఫ్లాట్లు వస్తాయి. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది, ఆదిబట్లలో ఇంకా 5 years టైం పడుతుంది. ఇక్కడ రెంట్స్ మీకు 7 to 8,000 వరకు రావచ్చు. 7 to 8,000 వరకు రెంట్లు రావచ్చు. అంటే మీకు ఒక 4 flats కొంటే మీకు ఒక 20 plus రెంట్ రావచ్చు, 20,000 plus రెంట్ రావచ్చు, విచ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోవర్. బట్ ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ తక్కువ రేట్లో కొంటే అడ్వాంటేజ్ ఏముందంటే, ఇన్ నెక్స్ట్ 5 years దిస్ సేమ్ ప్రాపర్టీ విల్ బి బాట్. నెక్స్ట్ 3 to 4 years అనుకోండి, నెక్స్ట్ అంటే 5 years టైంలో ఇది సెకండ్ హ్యాండ్ రూపంలో కూడా 50 plus పలుకోవచ్చు. దిస్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ 45 ఇస్ గ్యారంటీ, 50 ఈజీగా పలుకుతుందని నా ఎస్టిమేషన్. 45 to 50 ఈజీగా పలకొచ్చు. అంటే ఒక్క ఫ్లాట్ పై మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పై 15 to 20 lakh ప్రాఫిట్ రావచ్చు అనే 30 lakh ఇన్వెస్ట్మెంట్, విచ్ ఇస్ నియర్లీ 60 to 70%, విచ్ ఇస్ డీసెంట్.
అంటే అక్కడ 1.2 crores పెట్టే బదులు ఇక్కడ 4 ఫ్లాట్లు వస్తాయి. ఇక్కడ మీరు కొద్దిగా ఇంకో 10 lakhs స్పెండ్ చేస్తే 2 ట్రిపుల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అంటే 1.3 crores మీరు మీ బడ్జెట్ ఉంటే 2 ట్రిపుల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్, which is best investment what I feel. If I wanted to invest in these properties, negotiate చేసి below 30 lakhs గిన మీరు గిన ఆ టార్గెట్ అచీవ్ చేసిండ్రంటే you will get ample profits. If you buy 4 flats and rent it out, మీకు 30,000 rent వస్తుంది, which is lower, but after 5 years you can make at least 80 lakhs to crore in profit. అంటే మీకు ఇది కూడా తక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ డిప్రిసియేషన్ బాధ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం 5 yearsలో డెవలప్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 5 years time. By the time at the end of 5 years you will see sharp appreciation because of its location. ఇంకా లోపల పోతే అది డెవలప్ కాదు, కానీ దీని లొకేషన్ వైజ్ దిస్ ఇస్ ద ప్రైమ్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ ఈ రోడ్డు మీద ఇంకా వెంచర్స్, ఇంకా హై రైజెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి, కానీ ఫుల్ ఫ్లెజ్ డెవలప్మెంట్ లేదు. ఇది కూడా జూలై 2025కి హ్యాండ్ ఓవర్ చేస్తారట. ఇక్కడ దీని డీటెయిల్స్లో పోతే దిస్ ఇస్ అ 5 acres ప్రాపర్టీ. దీంట్లో 6 towers వస్తున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఇస్ 648, విచ్ ఇస్ సిగ్నిఫికెంట్లీ లోవర్. ఒక టవర్లో 108 ఫ్లాట్స్ వస్తాయి. ఎంతైనా రావచ్చు, 100, 90, 95, 108. ఇట్ డిపెండ్స్ ఆన్ 2 to 3 BHK కనుక ఎంత అయినా రావచ్చు. 6 tower property, total number of flats 648, each tower has 108 flats. Asking price is 3,300 per square feet. అయితే ఇక్కడ టోటల్ ఏరియా టు బిల్ట్ అప్ ఎస్ఎఫ్టీ మనం వేస్తాం కదా హై రైజెస్లో, అలా వేసుకుంటే 2,17,800 టోటల్ ఏరియా 5 acres ఎస్ఎఫ్టీ కన్వర్ట్ చేస్తే దాంట్లో 7,77,600 కడుతున్నారు. అంటే దే ఆర్ బిల్డింగ్ ఓన్లీ 4x. ఇప్పుడు మనము కోకాపేట అక్కడ దిక్కు ఏరియా చూస్తే 8x, 10x, మినిమం 7x. ఇక్కడ ఓన్లీ 4x. సో మీకు యూడిఎస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు నేను ఈ ప్రాజెక్ట్ పర్సనల్లీ నేను రికమెండ్ చేస్తలేను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ నేను పర్సనల్లీ రికమెండ్ చేస్తలేను, బట్ లొకేషన్ వైజ్ దిస్ ఇస్ జమ్. వాట్ ఐ కెన్ సే is this is a gem. If you want to take a little bit of risk, and దీంట్లో బ్యూటీ ఏమంటే ఈ ప్రాజెక్ట్లో డిప్రిసియేషన్ అనేది ఏరియా డెవలప్మెంట్ అవుతూ అవుతూ ఈ డిప్రిసియేషన్ అప్రిసియేషన్గా మారిపోతుంది. నా సజెషన్ ఏమంటే ఇన్స్టెడ్ ఆఫ్ investing crores of rupees on a single property, if you go to this property, go for this property, you will get 4 times. అంటే 4 flats వస్తాయి, లేదా 3 flats వస్తాయి, 2 ట్రిపుల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్. అంటే మీరు 3 flats తీసుకోవచ్చు అదే అమౌంట్లో. అంటే రిస్క్ని మీరు చాలా తగ్గిస్తున్నారు. ప్లస్ రెంటల్ ఈల్డ్స్ లో ఉన్న మీరు ఆ పే బ్యాక్ టైం చేసే వరకు మీకు అట్లీస్ట్ కొద్దిగా రెంట్స్ వస్తాయి. అండ్ యువర్ రిస్క్ ఇస్, యు ఆర్ స్ప్రెడింగ్ యువర్ రిస్క్ ఇన్ 4 flats.
మీరు ఇక్కడే తీసుకోవాలని లేదు, ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకోండి, ఈ ఏరియాలోనూ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోండి, ఇక్కడ ఒక 3rd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ తీసుకోండి, 6th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ తీసుకోండి, లేదా టోటల్ ఫ్లోరే మీరు తీసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో మీరు టోటల్ ఫ్లోర్నే యూ క్యాన్ ఓన్ బై జస్ట్ పేయింగ్ 1.2 to 1.3 crores. But you have to negotiate here because this property will take next 5 years to develop. So 5 years is the risk, but the appreciation is guaranteed because of its low price. అక్కడ లిస్టెడ్ ప్రైస్ గురించి మీరు భయపడకండి. మీరు బల్క్లో బై చేస్తే డెఫినెట్లీ దేర్ విల్ బి షార్ప్ రిడక్షన్ ఇన్ లిస్ట్ ప్రైస్. ఇది బొంగుళూరు నుంచి 5 minutes, తుక్కుగూడ నుంచి 7 minutes. అంటే తుక్కుగూడ బొంగుళూరు మధ్యలో ఉంటుంది. ఆదిబట్లాలో టీసీఎస్ బ్యాక్ సైడ్ వస్తుంది. టీసీఎస్ బ్యాక్ సైడ్ అంటే టువర్డ్స్ ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ నుంచి 100 meters డిస్టెన్స్లో ఉంటుంది. నేను ఇలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ కంపేర్ ద నానక్రామ్గూడ, హైటెక్ సిటీ, ఇప్పుడు కొండాపూరు, మాదాపూరు, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంకర్పల్లి, ఇటువంటి ఏరియాస్ని కంపేర్ చేస్తే వాళ్ళు 4 ఫ్లాట్లు వచ్చి అక్కడ మీకు ఒక ఫ్లాట్ ఇస్తుంది. సైటింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ల్యాండ్ ప్రైజెస్ తప్ప వాళ్ళకి అక్కడ ఏ అసెట్ చూపించేటట్లేదు, అంటే ఏ గుడ్ పాయింట్ లేదు. టోటల్ మోసపూరితమైన ప్రాజెక్ట్స్ అన్ని వెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. మీరు ఆదిబట్లాలో కొద్దిగా రిస్క్ చేయగలిగితే యువర్ రిస్క్ విల్ బి స్ప్రెడ్ అవుట్ ఇన్ 4 flats. యూ విల్ గెట్, అంటే ఆల్టర్నేట్ రెంట్స్ వస్తూనే ఉంటాయి. యూ కెన్ ఓన్ అ ఫ్లాట్, లివ్ ఇన్ ఇట్ అండ్ రెంట్ అవుట్ 3 other flats. ఒకే ఫ్లోర్లో మీరు తీసుకొని, లేదా ఒకటే కాంప్లెక్స్ తీసుకొని, లేదా ఇదే ఏరియాలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకొని మిగతా 2 ఫ్లాట్స్ ఈ కాంప్లెక్స్లో తీసుకుంటే రిస్క్ స్ప్రెడ్ అయ్యి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చి ప్రైస్ అప్రిసియేషన్ అయ్యే ఛాన్సెస్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయని నేను తెలియజేసుకుంటున్నాను. బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, kindly verify and check the land documents, link documents, and the profile of this builder. He is not a well-known famous builder, but this guy has got some political connections. So kindly verify this project. This project location wise is a gem. If you want to invest 1 crore plus in West Hyderabad, what I recommend is, instead of investing in Tukkugoda, which has got a premium pricing, you can opt for this project, Skyline Homes, and you can make lot of money in next 5 years. But my advice, be cautious, check this project 10 times before investing in it. But what I recommend is you have to look out for these kind of projects either near Tukkugoda or near Bongulur or near Adibatra. అంటే మనకు ఆ ప్రైజింగ్ చాలా అట్రాక్టివ్ అనిపించాలి. వన్స్ price becomes attractive, you can happily invest in this and get out of this investment in next 5 years. Instead of depreciation, you will get appreciation if you own these kind of flats at these prices. I hope you will check out this project, but make sure ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. He has got political connections. If అక్కడ RERA approved project ఇది, so no problem. But please check the builder's DNA.
బిఫోర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ మనీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.